హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు బ్రెయిన్సెస్. టుడే అండి క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అందరూ రెడీగా ఉండరు మేబీ. ఓకే, యా. అందరికీ చెస్ బోర్డ్ గురించి తెలిసే ఉంటుంది. సో వన్ మోర్ సజెస్ట్ ఏంటంటే, ఎవరు కూడా మ్యాగ్నెట్ చెస్ బోర్డ్స్ అనేది తీసుకోవద్దు. ఎందుకంటే మీకు ఇలాంటి చెస్ బోర్డ్స్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. సపోజ్ మ్యాగ్నెట్ చెస్ బోర్డ్ ఏంటంటే లిటిల్ బిట్ స్మాల్ ఉంటుంది, దానివల్ల మీకు ఇంట్రెస్ట్ కూడా రాదు. సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఇలాంటి చెస్ బోర్డ్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ 1లో యాక్చువల్లీ అందరూ ఏంటంటే క్లాస్ అనేసరికి స్టార్టింగే మూవ్స్ నుండి స్టార్ట్ చేస్తారు. అది కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ నుండి స్టార్ట్ చేద్దాం. బిఫోర్ మూవ్స్ సమ్ బేసిక్స్ ఆర్ దేర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ ఆన్వర్డ్స్. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, యా. ఇన్ ద బేసిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ యూ ఫస్ట్ పాయింట్. యాక్చువల్గా మనకి ఇక్కడ చాలా స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇది ఒక స్క్వేర్ బాక్స్ అంటారు యాక్చువల్గా. ఇది ఒక స్క్వేర్ బాక్స్, ఇది ఒక స్క్వేర్ బాక్స్. టోటల్గా ఇక్కడ మనకి స్క్వేర్ బాక్సెస్ చాలా ఉన్నాయి. బట్ చాలామంది గేమ్ వచ్చి కానీ ఇక్కడ ఎన్ని స్క్వేర్ బాక్స్ ఉంటాయి అనేది కూడా కనీసం ఒక ఐడియా కూడా లేదు. ఓకే, యాక్చువల్గా సపోజ్ మనం కౌంట్ చేసుకోనుకోండి, ఇక్కడ 1 to 9 వరకు, 1 to 8 వరకు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8, అగైన్ 9 to 10 11 12 13 14 15 16. అలా మనకు టోటల్గా కౌంట్ చేసుకుంటే టోటల్గా 64 స్క్వేర్ బాక్స్ అనేవి ఉంటాయి. ఎన్ని స్క్వేర్ బాక్స్ ఉంటాయి? 64. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గేమ్ వచ్చే ముందు బేసిక్స్ తెలియకపోతే మనం నేర్చుకున్నా కానీ యూజ్ ఉండదు. సో మనం బేసిక్ నుండి స్టార్ట్ చేస్తే సో అది బెటర్ ఆప్షన్ అని చెప్పి నా ఒపీనియన్. ఓకేనా? టోటల్ స్క్వేర్ బాక్స్, ఇది ఒక స్క్వేర్ బాక్స్ ఉంటుంది, ఇది ఒక స్క్వేర్ బాక్స్, ఇది ఒక స్క్వేర్ బాక్స్. టోటల్గా మనకి 1 to 64 స్క్వేర్ బాక్స్